వెల్కమ్ బ్యాక్. 2 దశాబ్దాల నాటి మిస్టరీ కేసు అది. తన బిడ్డ చావుకు న్యాయం చేయాలని ఆ తల్లి చేయని పోరాటం లేదు. ఏళ్ల తర్వాత వెండి తెరపై మెరిసిన తార ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఇన్నేళ్ల తర్వాత న్యాయస్థానం చెప్పిన ఆ మాట ఏమిటి? నిందితుడు సిద్ధార్థ రెడ్డికి పడిన శిక్ష ఎంత? అసలు ఆనాడు ఏం జరిగింది? ఈ తీర్పుతో ఆ తల్లి ఆవేదన తీరినట్లేనా? మరోవైపు ప్రస్తుతం సిద్ధార్థ రెడ్డి అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో సంచలనం రేపిన ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. హైకోర్టు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షను సమర్థిస్తూ నిందితుడు సిద్ధార్థ రెడ్డి 4 వారాల్లోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. విచారణ సమయంలో పోస్ట్మార్టం అన్ప్రొఫెషనల్ గా జరిగిందని అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీంతో 24 ఏళ్లుగా సాగుతున్న న్యాయ పోరాటంలో ఒక కీలక ఘట్టం ముగిసింది. అసలు ఈ కేసులో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్లాల్సిందే. ప్రత్యూష, సిద్ధార్థ్ రెడ్డి ఇద్దరూ చదువుకునే రోజుల్లో ప్రేమించుకున్నారు. ఇంటర్ పూర్తయిన అనంతరం ప్రత్యూష ఇండస్ట్రీలో అడుగుపెట్టగా సిద్ధార్థ్ రెడ్డి ఇంజనీరింగ్లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల మధ్య ఇద్దరూ విషం తాగిన పరిస్థితిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రత్యూష 24న చనిపోగా చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థ్ రెడ్డి డిశ్చార్జ్ అయ్యాడు. వారు కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి తాగినట్లు పరీక్షల్లో గుర్తించారు. ఆర్గానోఫాస్ఫేట్ కారణంగా ప్రత్యూష మరణించారని, ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి వంటివి జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 3 వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది. కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి తాగినట్లు నిర్ధారణ కావడంతో ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు సిబిఐ కేసు నమోదు చేసింది. అప్పట్లో ఈ మరణం 2 తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. రోజండి ప్రత్యూష 23rd అండి. 23rd రోజు ఒక కన్నడ మూవీ కోసం వెళ్లాల్సి ఉంది. వెంకట్ గారు హీరో, ప్రత్యూష హీరోయిన్ గా. ఆ మూవీ ఓపెనింగ్ ఉంది 24th రోజు. సో తను వెళ్లాల్సి ఉంది. తను కొద్దిగా యాజ్ పర్ హీరోయిన్స్ లాగా ఫేషియర్, మెడిక్యూర్, పెడిక్యూర్ చేసుకోవడానికి బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. అక్కడికి సిద్ధార్థ్ రెడ్డి వచ్చాడు. మా అన్నయ్య కూతురు కూడా తోడుగా వెళ్ళింది. అక్కడికి వచ్చి సిద్ధార్థ్ రెడ్డి 5 minutes మనం అలా తిరిగేసి వస్తాం, నువ్వు 1 month వరకు డేట్స్ ఇచ్చావు కదా, 1 month వరకు మళ్ళీ తిరిగి రావు హైదరాబాద్కి. ఎలా ఉందామంటే అతన్ని నమ్మి వెళ్ళినందుకు అతను ఒక డేగా అయిపోయి నా బిడ్డను చంపేశాడు. 30 మధ్యలో అనౌన్స్ చేశారండి డాక్టర్స్ చనిపోయింది అని. సో ఆ తర్వాత వాళ్ళ హాస్పిటల్లో ఏమంటారండి, లేకుంటే గాంధీ హాస్పిటల్లో ప్రిజర్వ్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ నేను వెళ్ళాను. నడుస్తూ తలని ఇలా ఇలా అంటూ వంగి చూస్తే బాగా అప్పటికే నా టోటల్ ఐస్లో ఉంటుంది కదా డెడ్ బాడీ, బాగా గట్టిగా అయిపోయింది. ఇలా తీసి చూసా. ఇక్కడ ఒక లెఫ్ట్ హ్యాండ్ తోండి, ఇక్కడ ఒక 4 ఘాట్లు ఉన్నాయి, ఇక్కడ ఒక ఘాట్ ఉంది. ప్రత్యూషను ఏమంటారు స్ట్రగుల్ చేసి అంటే ఒత్తేసి, నెక్కును ఒత్తేసి నోట్లో పాయిజన్ పోస్తారు. రేప్ చేసి ఒత్తేసి నోట్లో పాయిజన్ వేసింది అనేది కన్ఫర్మ్. అక్కడ కేసు విచారణలో భాగంగా 2004లో సెషన్స్ కోర్టు సిద్ధార్థకు 5 ఏళ్ల శిక్ష విధించగా 2011లో హైకోర్టు దానిని 2 ఏళ్లకు తగ్గించింది. దీనిపై అటు సిద్ధార్థ, ఇటు ప్రత్యూష తల్లి సరోజిని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల తర్వాత సిద్ధార్థ పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పునే ఖరారు చేస్తూ నిందితుడిని జైలుకు వెళ్లాల్సిందిగా ఆదేశించింది. ఈ తీర్పుపై ప్రత్యూష తల్లి సరోజిని స్పందిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. సుప్రీంకోర్టు తీర్పును తాను గౌరవిస్తున్నానని ఆమె చెప్పినా తనకు మాత్రం న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో రీపోస్ట్మార్టం జరిపి ఉంటే అసలు నిజాలు బయటపడేవని ఆమె ఇప్పటికీ కుమిలిపోతున్నారు. న్యాయస్థానం ఇండియాకే ఐ రెస్పెక్ట్ ద జడ్జిమెంట్. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం ఇచ్చింది కాబట్టి ఐ రెస్పెక్ట్. బట్ నేను గౌరవిస్తూనే, జడ్జిమెంట్ని గౌరవిస్తూనే నాకు సంపూర్ణమైన న్యాయం జరగలేదు అని చెప్తున్నాను. ఎందుకంటే నా బిడ్డ అత్యాచారం చేయబడింది. ఎవ్వరు ఏది చెప్పినా నేను నమ్మే సత్యం, నా బిడ్డను అత్యాచారం చేశారు. యాజ్ పర్ మునిస్వామి పోస్ట్మార్టం రిపోర్టు నా బిడ్డ అత్యాచారం చేయబడింది, నా బిడ్డ హత్య కావించబడింది. కాబట్టి నాకు సంపూర్ణమైన న్యాయం జరగలేదు, నా బిడ్డకు ఆత్మశాంతి కలగలేదు. చనిపోయే నాటికి ప్రత్యూష కెరీర్ పీక్ స్టేజ్లో ఉంది. 12 సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళ సినిమాల్లో మెప్పించింది. ముఖ్యంగా రాయుడు, శ్రీరాములయ్య, సముద్రం, కలుసుకోవాలని వంటి తెలుగు చిత్రాల్లో గుర్తింపు పొందింది. సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంటున్న సమయంలోనే ప్రత్యూష తిరిగిరాని లోకాలకు వెళ్లడం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ప్రస్తుతం సిద్ధార్థ్ రెడ్డి విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కోర్టు ఆదేశాల ప్రకారం లొంగిపోక తప్పని పరిస్థితి నెలకొంది.